ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు పొత్తులపై శరవేగంగా పావులు కదుపుతున్నాయి. రానున్న శాసనసభ ఎన్నికలు పలు పార్టీలకు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీ చేయాలనే దానిపై పలు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ ఎన్నికలు ముఖ్యంగా డిఎండికేకు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఓవైపు ఈసీ గుర్తింపును కాపాడుకోవడంతో పాటు మరొక వైపు పూర్వ వైభవం కోసం డిఎండికే సాయశక్తులా ప్రయత్నిస్తోంది. రానున్న ఎన్నికల్లో ఏ కూటమితో జట్టు కట్టాలనే దానిపై డిఎండికే ఆచితూచి అడుగులు వేస్తోంది. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు చిన్న చితక పార్టీలు సైతం తమదైన వ్యూహాలను అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులోని ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి అత్యంత కీలకమే. అందులోనూ డిఎండికే పార్టీకి మాత్రం ఈ ఎన్నికలు మరింత ప్రతిష్టాత్మకంగా మారాయి. అందుకు కారణం లేకపోలేదు. తమిళనాడులో గతంలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన డిఎండికే 2021 శాసనసభ ఎన్నికల్లో 60 నియోజకవర్గాల్లో పోటీ చేసినా ఒక్క సీటును దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో డిఎండికే ఓటు బ్యాంకు కూడా 0.43% పడిపోయింది. రాజకీయ పరంగా ఇది అతిపెద్ద పతనంగా ఉన్న ఎన్నికల కమిషన్లో మాత్రం ఇంకా గుర్తింపు కొనసాగడం డిఎండికే పార్టీకి ఊరట కలిగించింది. ఎన్నికల సంఘం నుంచి డిఎండికేకు ఉన్న గుర్తింపును కాపాడుకోవడానికి త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు ఆ పార్టీకి కీలకంగా మారాయి. రానున్న ఎన్నికల్లో డిఎండికే కనీసం 6% ఓట్లను పొందడంతో పాటు 2 నియోజకవర్గాల్లో గెలవాలి. లేదంటే కనీసం 8 నియోజకవర్గాలైనా గెలవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఈ లక్ష్యాన్ని సాధించడం అసాధ్యమని డిఎండికే భావిస్తోంది. ఈ దృష్ట్యా రాష్ట్రంలోని ఏదైనా పెద్ద పార్టీ సారథ్యంలోని కూటమిలో చేరాల్సిన పరిస్థితి డిఎండికేకు ఏర్పడింది. రాజ్యసభ సీటు వ్యవహారంలో తమను మోసం చేసినట్లు ఆరోపించి అన్నాడీఎంకే కూటమితో తెగదంపులు చేసుకున్న ప్రస్తుత శాసనసభ ఎన్నికల దృష్ట్యా ఆ పార్టీతో కూడా కూటమి ఏర్పాటు చేయడానికి డిఎండికే సుముఖంగానే ఉన్నట్లు తెలిసిందే. ఇటీవల జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశంలో కూటమి ఏర్పాటుకు ఏ పార్టీతో చర్చలు జరపాలనే విషయమై జిల్లా కార్యదర్శులకు అందించిన ఫారాల్లో అన్నాడీఎంకే పేరు కూడా ఉండడంతో డిఎండికే తన మనుగడ కోసం ఎవరితో పొత్తుకైనా సిద్ధమనే సంకేతాలిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తమకు ప్రతిష్టాత్మకంగా ఉన్నా కూటమి చర్చల్లో ఏమాత్రం తగ్గకూడదని డిఎండికే పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత భావిస్తున్నట్లు తెలుస్తోంది. డిఎండికే పార్టీ దీర్ఘకాలిక భద్రత, ప్రయోజనాలు, జాతీయ రాజకీయాల్లో చోటు వంటి విషయాలను పరిగణలోకి తీసుకుని కూటమి చర్చలు ఉండాలని ప్రేమలత నిర్ణయించారు. ఆ మేరకు 2 అంకెల సంఖ్యలో శాసనసభ సీట్లు, ఓ రాజ్యసభ సీటు, మంత్రివర్గంలో చోటు వంటి డిమాండ్లను అంగీకరించే పార్టీతో మాత్రమే పొత్తు కుదుర్చుకోవాలని డిఎండికే నిర్ణయించినట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నాడీఎంకే కూటమిలో చేరాలంటూ డిఎండికేతో ఇటీవల బీజేపీ జాతీయ నాయకుడు ఒకరు మంతనాలు జరపగా తమ డిమాండ్లకు సంబంధించిన విషయాన్ని ప్రేమలత స్పష్టం చేశారని సమాచారం. గత అనుభవం దృష్ట్యా రాజ్యసభ సీటును ముందుగానే కేటాయించాలని కూడా ప్రేమలత కోరినట్లు తెలిసిందే. మరోవైపు డిఎండికే ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఆందోళన డిఎంకేలో కనిపిస్తోంది. ముఖ్యంగా అన్నాడీఎంకే బీజేపీ కూటమిలోకి డిఎండికే వెళ్లకుండా అడ్డుకోవాలని డిఎంకే ప్రయత్నిస్తోంది. డిఎండికే వ్యవస్థాపకుడు దివంగత విజయకాంత్కు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చరిష్మా ఆయన మరణానంతరం కూడా ప్రజల్లో సజీవంగానే ఉందని డిఎంకే భావిస్తోంది. అన్నాడీఎంకే బీజేపీ కూటమిలోకి ఆ పార్టీ వెళితే ఎన్నికల్లో తమ కూటమికి పెను సవాల్గా మారుతుందని అంచనా వేస్తోంది. ఇప్పటికే తమ కూటమిలోని పలు పార్టీలు 2 అంకెల సంఖ్యలో సీట్లను డిమాండ్ చేస్తున్న దృష్ట్యా డిఎండికే డిమాండ్లను నెరవేర్చడం దుర్లభంగానూ డిఎంకే భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డిఎండికేకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే కూటమి వైపే మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని పలు పార్టీలు ఏ కూటమిలో చేరాలనే దానిపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిఎండికే కూడా ఏ కూటమిలో చేరాలనే దానిపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ నెల 9న కడలూరు జిల్లాలో జరిగిన మహానాడులో ఏ కూటమిని ప్రేమలత ప్రకటించలేదు. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ఇంకా కూటమిని ప్రకటించిన నేపథ్యంలో ఎందుకు తొందరపడాలని ప్రేమలత భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రధాన పార్టీలతో జరిపిన మంతనాలు కొలిక్కి రాకపోవడంతోనే ప్రేమలత ఏ కూటమిలో చేరాలనే దానిపై స్పష్టత ఇవ్వడం లేదని తెలుస్తోంది. అన్నా డీఎంకే, డీఎంకేల నుంచి సానుకూల స్పందన రాకుంటే ప్రత్యామ్నాయంగా ఉన్న టీవీకేతో కలిసి నడవాలని డీఎంజీకే నిర్ణయించినట్టు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా నిలవాలని భావిస్తున్న టీవీకే కొత్త కూటమి ఏర్పాటు చేసే యోచనలో ఉండడంతో ఆ కూటమిలో సముచిత స్థానం దక్కితే వారితో జట్టు కట్టేందుకు డీఎంజీకే సిద్ధంగానే ఉన్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంజీకేకు ఏ కూటమి తగిన సీట్లు ఇస్తామని హామీ ఇస్తే టీవీకేతో జట్టు కట్టేందుకు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే తన ఉనికిని కాపాడుకోవాలని డిఎండికే భావిస్తోంది. ఈ ఎన్నికలు డిఎండికేకు అగ్ని పరీక్షగా మారాయి. ఈ ఎన్నికల్లో డిఎండికే కనీస స్థానాల్లో సత్తా చాటకపోతే పార్టీ గుర్తింపును కోల్పోయే అవకాశం ఉంది. దీంతో ఏ కూటమితో కలిసి వెళితే తమ పార్టీకి ప్రజల్లో మద్దతు లభిస్తుందనే దానిపై డిఎండికే తీవ్ర కసరత్తు చేస్తోంది.